గురుగారు, ఆలయంలో ప్రదక్షిణలు చేసేటప్పుడు మూల విరాట్‌కి కుడివైపు నుంచి ప్రదక్షిణ చేస్తారు. ఎందుకని? మామూలుగా మనం ఏ పని చేసినా కూడా కుడి చేతితో కుడివైపుగా ప్రారంభించడం అనే పద్ధతి ఉంది. అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ రావాలంటే, సకారాత్మకమైనటువంటి ఫలితం రావాలంటే దేవుడికి కుడివైపుగా బయలుదేరి ఎడమ వైపుగా రావాలి. అంటే ఆ భగవత్ చైతన్యం అంతా కూడా ప్రసరించి మనం ఒక ప్రాకారంలో ప్రదక్షిణం చేసిన తర్వాత అది మనలో జీర్ణం కావాలి అంటే, భగవంతుడి యొక్క పవరు లేదా శక్తి మనలో నిబుడితీకృతం కావాలంటే కుడిగా సవ్యంగానే చేయాలి. అంటే ఏ పని చేసినా సవ్యంగా చేయాలంటారు చూసారా? సవ్యం అంటే కుడివైపుగా ప్రారంభించాలి. కనుక మనం పరమాత్మ యొక్క అనుగ్రహం పొందడానికి ఇప్పుడు మనం కుడివైపు వెళ్తున్నామంటే పరమాత్మ మూల విగ్రహాన్ని కూడా కుడివైపు నుంచి వెళ్తున్నట్టే. లోపల గర్భాలయంలో భగవంతుడికి కుడివైపు నుంచే కదా మనం వెళ్ళేది. కనుక అటువంటి భగవంతుడికి మనం సకారాత్మకంగా సత్కర్మలు చేస్తున్నాం కనుక భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం చేసేటువంటి పనిలో ప్రదక్షిణ ఎప్పుడు కూడా తూర్పుతో మొదలుపెట్టాలి. తూర్పు దిక్కుగా సవ్యంగా మొదలుపెట్టాలి. పితృదేవతల కార్యం చేసినప్పుడు అపసవ్యంగా చేస్తారు. పితృదేవతలకి పిండ ప్రదానం చేసేటప్పుడు కూడా నైవేద్యం పెట్టేటప్పుడు కానీ వారికి హస్తోదకం వేసేటప్పుడు కానీ అపసవ్యంగానే వేస్తారు. వారికి ఔపోసన పోసేటప్పుడు కూడా పితృదేవతలకు అపసవ్యంగా, దేవతలకి సవ్యంగా చేయమనేటువంటి శాస్త్రం సంప్రదాయ పద్ధతిలో ధర్మశాస్త్రం చెప్పిన మాట.